ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతికి చెందిన టీడీపీ యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్కు రాష్ట్ర కార్యదర్శిగా సముచిత స్థానం కల్పించడంపై యాదవ కుల సంఘాలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ యువ నాయకురాలు తిరుపతికి చెందిన అన్నా అనితా యాదవ్కు రాష్ట్ర కార్యదర్శిగా చోటు కల్పించడాన్ని యాదవ సంఘాలు స్వాగతించాయి. సీఎం చంద్రబాబు నిర్ణయం అభినందనీయమని, బీసీలకు, యువతకు, మహిళలకు టీడీపీలో పెద్దపీట వేస్తున్నారనడానికి ఇది నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో బలమైన కులంగా యాదవ కులం ముందుకు వెళ్తుందని, తమ కులాన్ని గుర్తించి పదవులు కట్టబెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీని బలోపేతం చేసి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా పసుపు జెండా ఎగిరేలా కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావిస్తూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అడుగులు తీస్తున్న ఘనత కేవలం ఒక ఏపీ సీఎంకే దక్కిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనితా యాదవ్కు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించడం తమ యాదవ జాతికే కాదు, బీసీలందరికీ గర్వకారణంగా ఉందని తెలిపారు. యువతను, మహిళలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, యువ నాయకులు, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలుపుతూ అనితా యాదవ్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో యాదవ కుల సంఘాలు, బీసీ నాయకులు అనితా యాదవ్ను ఘనంగా సన్మానించారు. పార్టీలో బీసీలకు, యువతకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నా అనితా యాదవ్కు ఉండాలని యాదవ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. తెలుగుదేశం కుటుంబంలోకి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే వీగిపోయిందన్నారో మహిళా రిజర్వేషన్ 33%ని మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరియు యువనేత లోకేష్ అన్న గారు అక్కడ వీగిపోవచ్చు, సెంట్రల్లో ఎంత కృషి చేసినా కాకపోయినా ముందస్తుగా మన ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మహిళలకి 33% రిజర్వేషన్ నేను ఇప్పిస్తాను, మహిళలందరూ ముందరికి రావాలని చెప్పి దగ్గరుండి ఈ మహాసభ ఏదైతే జరిగిందో మహానాడు, ఇది స్త్రీశక్తి, స్త్రీల యొక్క మహానాడు, మహిళా మహానాడుగా 2026 చరిత్రలో నిలిచిపోతుంది. అన్న ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ, మా ఇంటి పేరు అన్న ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక సన్మానం చేయాలి అనితా గారికి. అదేవిధంగా పార్టీ ఇచ్చినందుకు పార్టీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో అన్నా కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంటే బెంగళూరు నుంచి, కార్వేట్ నగరం చుట్టుపక్కల నుంచి తెలిసిన కాడికి తెలిసినంతమంది మా కుప్పస్వామి ఆర్గనైజ్ చేయడం, వీళ్ళందరూ రావడం జరిగింది. అదేవిధంగా మా మామ అఖిల భారతీయ యాదవ్ మహాసభకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చిత్తూరు నుంచి దీనికి సపోర్ట్గా రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ ప్రకటించడం ఈ దేశంలో మొట్టమొదట ఈ రాష్ట్రంలో రామారావు గారి యొక్క చొరవతోనే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, మండలాధ్యక్షులుగా, అదేవిధంగా మేయర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయగలుగుతున్నారు అని అంటే ఆనాటి రామారావుకు ఉన్నటువంటి బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో హక్కు తీసుకురావడం, ఆస్తి హక్కుని స్వీకరించడం అనేటువంటిది ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రామారావుకే దక్కిందని చెప్పని, స్త్రీలకు కూడా సమానమైన హక్కు ఉండాలని చెప్పని ఆస్తిలో తీసుకురావడం జరిగింది. 40 సంవత్సరాలుగా యాదవ కులం కోసం పనిచేసినటువంటి నాయకుడు అన్నా రామచంద్రయ్య గారు తిరుపతి పట్టణంలో, అలాగే రాష్ట్రంలోనే యాదవుల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో కూడా వారు మాతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి. అందుకు అనుగుణంగానే ఈరోజు తిరుపతి పట్టణంలో మరి ముఖ్యంగా వారి కుమార్తె అన్నా అనితా యాదవ్ గారిని కూడా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో కార్యదర్శిగా నియమించి మరి ఈరోజు యాదవులకు ఒక గుర్తింపును తీసుకొని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది కేవలం అఖిల భారత యాదవ సంఘం తరపున జరగడం అనేది ఇంకా సంతోషము. యాదవులే కాకుండా బీసీలందరినీ ఐక్యం చేసుకొని ఈరోజు అన్నా రామచంద్రయ్య గారు బీసీ చేసి చైర్మన్గా ఉండి అందరినీ ముందు పదంలో తీసుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషమని గర్వమిస్తున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు, జై నారా లోకేష్.